నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో జరిగినటువంటి కార్యక్రమంలో కవిత మాట్లాడిన మాటలు చూస్తే, తెలంగాణకు కాబోయే సీఎం నేనే, తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం మాదే అని చెప్పి ఒక బలమైన విశ్వాసంతో మాట్లాడుతుంది కవిత. అయితే కవిత కేసీఆర్ నుంచి దూరం పెరిగిన తర్వాత బీఆర్ఎస్ పైన తరచూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఆ చేస్తూనే తన యొక్క బలం ఇంత ఉంది, నేను భవిష్యత్తులో తెలంగాణకు ఒక ముఖ్యమైన నాయకురాలిని అవుతా, తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత ఏదైతే ఉందో అలా నేను కూడా తెలంగాణలో ఒక బలమైన మహిళా నాయకురాలుగా ఎదుగుతా అని చెప్పి ఒక గొప్ప విశ్వాసంతో మాట్లాడుతున్నది. అయితే తమిళనాడుకు తెలంగాణకు కనుక మనం చూసినట్లయితే అక్కడి ఓటర్ల యొక్క తీర్పు విభిన్నం, తెలంగాణ ఓటర్ల యొక్క తీర్పు కూడా విభిన్నం. దానికి తోడు తెలంగాణలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినప్పుడే ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి ఉద్యమం చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఒక పార్టీని కవిత పెడితే ఇప్పుడు తెలంగాణ రక్షక సేనగా ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది కాంగ్రెస్ది, ఇంకో 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఆ 2.5 సంవత్సరాల కాలంలో బహుజనవాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఆ బహుజనవాదంతో బీసీలనంతా చైతన్యం చేసి సామాజిక న్యాయం అనేది ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్యం కలిగి ఆ ఓటు బహుజనుల ఓటు టీఆర్ఎస్గా చెప్పబడుతున్నటువంటి తెలంగాణ రక్షణ సేనకు మళ్ళితే అప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి నిజంగా ఒక పార్టీకి బలమైన నిర్మాణం అనేది ఉండాలంటే క్షేత్రస్థాయి నుంచి కమిటీలు ఉండాలి, రాష్ట్ర కార్యవర్గం ఉండాలి, జిల్లా కార్యవర్గం ఉండాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కవిత పెట్టినటువంటి పార్టీకి అసలు బలం ఎంత? తెలంగాణలో కవిత పార్టీకి స్థానిక కమిటీలు ఉన్నాయా? తెలంగాణలో కవిత పార్టీకి జిల్లా కమిటీలు ఎంత బలంగా ఉన్నాయి? తెలంగాణలో కవిత పార్టీలో రాష్ట్ర స్థాయి కమిటీలో బలమైన నాయకులు ఎవరు? తెలంగాణలో కవిత పార్టీలో చరిష్మా గల నాయకులు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కనుక చూస్తే కవిత పార్టీకి నిర్మాణపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఆ నిర్మాణాన్ని బలంగా తయారు చేసుకుంటే తప్ప ఓటు బ్యాంకు మళ్ళీ పరిస్థితి లేదు. ఇది నేనంటున్న మాట కాదు, విశ్లేషకులు అంటున్న మాట. మరి కవిత ఏ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంది నేనే సీఎం కాగలను? కవిత ఎంతసేపు తన ఇంటర్వ్యూలలో కానీ తన స్పీచ్లలో కానీ తనను ఒంటరి చేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు, కారణం చెప్పకుండానే తనను బయటికి పంపించారు, కారణం చెప్తే కదా తెలిసేది, తనకు తండ్రితో బంధుత్వం ఉంది కానీ రాజకీయంగా వైరుధ్యం ఉంది, తనకు అన్నతో బంధుత్వం ఉంది కానీ రాజకీయంగా వైరుధ్యం ఉంది అంటూ బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ ముఖ్య నాయకులపైన తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పిస్తుంది. మరి పార్టీ జనాల్లోకి వెళ్ళి జనాల్లో పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఇంకా ముందుకు వెళ్తే కదా పార్టీ నిర్మాణం పెరిగేది. ముఖ్యమంత్రి రేసులో ఎవరున్నారంటే నేనే ఉన్నా అంటున్నది. అలా చెప్పడంలో తప్పు లేదు, కానీ ఆ ముఖ్యమంత్రి కావాలంటే చెప్పినంత ఈజీ కాదు, పార్టీ కూడా బలంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కవిత ఈ 2.5 ఏళ్లలో తన పార్టీని ఎంత బలంగా మారుస్తుందో, తన పార్టీని ఎంత బలంగా నిర్మాణం చేస్తుందో, తన పార్టీ కమిటీలను ఎంత బలంగా తయారు చేస్తుందో, ఈ పార్టీ నిర్మాణ కమిటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలను ఏ మేరకు చైతన్యం చేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. 2.5 ఏళ్లలో కవిత పార్టీ అధికారం చేజిక్కించుకునే స్థాయికి ఎదుగుతుందా లేక ఎక్కడి వరకు ఆగిపోతుంది, ఇది కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.